కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలకి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేవి ప్రజలకు చేరువ చేయటం అనేది అక్కడ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ పక్కన పోయి ఇతరత్ర రాజకీయ కథలు రావడం వల్ల ఆ రెండు వ్యవస్థలు భ్రష్టు పెట్టారు. మేము రేపు చేయబోయే వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే రాజకీయం అనేది దాంట్లో పెట్టడం సామాజిక కోణమే పెడదలుచుకున్నాము కాబట్టి వాలంటీర్ల వైపు చర్చకి వెళ్ళిపోతున్నాం, కంప్లీట్ వెళ్ళిపోతున్నాం కాదు. ఈ వ్యవస్థ యొక్క యువత, ఎందుకంటే యువత కూడా ఇప్పుడు ఓటర్లు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కాబట్టి వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పుకొట్టడం కూడా అవసరం ఉంది కాబట్టి. రైట్. మాలకొండయ్య గారు, భారతీయ జనతా పార్టీ దృష్టిలో ఇప్పుడు రాష్ట్ర స్థాయి కమిటీ ఏదైనా ఈ సమస్యల పరిష్కారానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా? నెంబర్ 1. రెండవది, ఇప్పుడు ఇంకేమైనా మార్పు చేర్పులు ఉంటాయి? ఎందుకంటే ఇంకా కొన్ని మార్పులకి తెలుగుదేశం ప్రయత్నిస్తుందంటే మీది ఏమైనా మార్చమంటే, ఇంక్లూడింగ్ అనపత్తి లాంటిది మార్చమని గట్టిగా చెప్తున్నారు. అందులో స్వయంగా పురంధేశ్వరి గారు అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి అనపర్తి ఓట్ల మీదనే గతంలో గెలుపోటములు ప్రభావితం చేసింది కాబట్టి అక్కడ నలమిల్లికి ఇచ్చి దాని బదులుగా మీకు ఏదో తమ్మళ్ళపల్లి ఇస్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఏమవుతుంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండేటటువంటి నిర్ణయాలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి కమిటీ వేస్తున్నారు. అదేవిధంగా మిగిలిన పార్టీలతో కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పేసి ఎన్నికల కోఆర్డినేషన్ కోసం కమిటీలు వేస్తారు. వారు కూర్చొని ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా ఇబ్బందులు ఉంటే ఏ విధంగా పరిష్కరించాలనేటటువంటి విషయాల మీద దాదాపుగా మా సెంట్రల్ లీడర్స్, మాకు ఇన్ఛార్జీలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. వీరందరూ కూడా కలిసి మాట్లాడతారు. అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరికొన్ని నిర్ణయాలు ఏదైతే సైనికుడైనటువంటి కార్యకర్తలను గెలిపించుకోవడం కోసం పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి క్యాండిడేట్ గెలిపించడం కోసం కొన్ని ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఆ విధంగా నిర్ణయాలు ఏం తీసుకున్నప్పటికి కూడా కూటమిలో అందరూ చర్చించి అవకాశం అయితే ఉంది. మార్పు చేర్పులు అయితే అవకాశం రెండు విధాలా ఉంది. సైనికుడు కాబట్టి, దేశభక్తుడు కాబట్టి పార్టీలో నిర్ణయం తీసుకుని అతను గెలిపించాలనే ఆలోచన కూడా చేయొచ్చు. రెండు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ అనపర్తిని చూస్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే మా క్యాండిడేట్ వీక్ అనే ప్రచారంతో పాటు తెలుగుదేశం కూడా వీక్ అనేటటువంటిది ఉంది. ఇద్దరు వీక్ అయినప్పుడు ఇద్దరిని మార్చవలసిన అవసరం లేదు. ఆ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఎటైనా పార్టీ తీసుకున్న నిర్ణయానికి మనం బేసి పనిచేస్తాం. రెండోది, ఇందాక మన పెద్దలు మాట్లాడారు, రాజకీయ అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఎంతసేపు మన రాజకీయ కోణం కాకోకుండా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న అభివృద్ధి ఫలాలు ఇవాళ ప్రజలకు అందుతున్నాయి. ఆ ప్రజలు ప్రతి ఇంట్లో నరేంద్ర మోడీ గారిని, వారి గవర్నమెంట్ మళ్ళీ తిరిగి కేంద్రంలో రావాలి, ఆంధ్రలో కూడా బీజేపీ కూటమి రావాలని ఎదురు చూస్తూ మేము వెళ్తున్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు స్వాగతం చెప్తున్నారు. ఏ విధమైనటువంటి స్వాగతం అంటే చాలా ఆశ్చర్యమైనటువంటి పరిస్థితి. వికసిత్ భారత్ అనే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే మేము గ్రామాల వారీగా